వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ పై బలోచిస్తాన్ భారీ అటాక్ కి గురి చేసింది. ఈ అటాక్ లో దాదాపు 47 మంది వరకు కూడా సైనికులు మృతి చెందినట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే పాకిస్తాన్లోని బలోచిస్తాన్లో అటాక్ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పాక్ సైనిక కాన్వాయ్ పై బలోచిస్తాన్ ఆత్మాహుతి దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో భాగంగా అక్కడికక్కడే 47 మంది వరకు సైనికులు మృతి చెందారు. మరో 30 మంది సైనికులకు కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా పాక్ సైనిక కాన్వాయ్ పై బలోచిస్తాన్ ఆత్మాహుతి దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ దాడి ఘటనలో కూడా దాదాపు 47 మంది వరకు కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. అలానే 30 మంది సైనికుల వరకు కూడా తీవ్ర గాయాల పాలైనట్లు తెలుస్తుంది. మీరు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో కూడా డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తున్నాం. ఆత్మాహుతి దాడి చేశారు బలోచిస్తాన్ పాకిస్తాన్ కాన్వే పై కూడా. అయితే ఈ దాడిలో దాదాపు 47 మంది వరకు మృతి చెందారు. ఈ దాడి సమయంలో కూడా మొత్తం 77 మంది పాక్ సైన్యం ఉన్నారు. ఈ నేపథ్యంలో 47 మంది మృతి చెందారు. 30 మంది వరకు కూడా తీవ్ర గాయాలైనట్లు కూడా వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. ఈ దాడులను ధృవీకరించిన బలోచిస్తాన్ 5 బస్సులు 7 సైనిక వాహనాలతో వెళ్తున్న పాక్ సైనిక కాన్వాయ్ కరాచీ నుంచి కూడా తిర్చ్తల్ను ఫ్రాంటియర్ కోర్ హెడ్ ఆఫీస్కు వెళ్తుండగా ఈ దాడి చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కరాచీ నుంచి కూడా తిర్చ్తల్ నుంచి ఫ్రాంటియర్ కోర్ హెడ్ ఆఫీస్కు ఈ కాన్వే వెళ్తుండగా ఈ దాడి చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ దాడుల నేపథ్యంలో కూడా సంబంధించిన వీడియోల్ని కూడా మనం బిగ్ టీవీ డిజిటల్ లైవ్లో చూస్తున్నాం. అయితే పాకిస్తాన్ సైన్యానికి ఎవరైనా వాహనాలు అందించినా వాటిని దహనం చేస్తామని కూడా బలోచిస్తాన్ స్పష్టం చేసింది. ఎవరైనా పాకిస్తాన్ సైన్యానికి కనుక వాహనాలు అందించినట్లయితే వాటిని కూడా దహనం చేస్తామని ఇప్పటికే బలోచిస్తాన్ స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ దాడులపై స్పందించిన పాకిస్తాన్ ఘటనలో కేవలం 4 సైనికులు మాత్రమే మృతి చెందారని కూడా పాక్ ప్రకటించింది. అయితే ఈ దాడిలో ఇప్పటికే ఘటనా స్థలంలో కేవలం 4 సైనికులు మాత్రమే మృతి చెందారని కూడా పాక్ ప్రకటించింది. కానీ ఈ నేపథ్యంలో 47 మంది వరకు కూడా సైనికులు మృతి చెందారు. 30 మంది సైనికులకు కూడా తీవ్ర గాయాలైనట్లు కూడా మనకి బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో కూడా ఆత్మాహుతి దాడి విజువల్స్ కూడా డిస్టర్బింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. పాకిస్తాన్ పై బలోచిస్తాన్ భారీ అటాక్ కి గురి చేసింది. పాక్ సైనిక కాన్వేని టార్గెట్ చేసి ఆ కాన్వే పై బలోచిస్తాన్ ఆత్మాహుతి దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో కూడా మనం ప్రస్తుతానికి ఆ వీడియోని చూస్తున్నాం. అయితే ఈ దాడిలో అక్కడికక్కడే ఇది ఏదైతే దాడి జరిగిందో ఈ దాడిలో అక్కడికక్కడే కూడా వెంటనే కాన్వేలో ఉన్న 70 మంది వరకు కూడా ఉన్నారు. 77 మంది వరకు కూడా ఉన్నారు. ఈ 77 మందిలో దాదాపు 47 మంది వరకు కూడా అక్కడికక్కడే సైనికులు మృతి చెందారు. అలానే మరో 30 మంది సైనికులకు కూడా తీవ్ర గాయాలైనట్లు కూడా అక్కడ అధికారులు వైద్య అధికారులు కూడా ధృవీకరిస్తున్నారు. తీవ్ర గాయాలైన వాళ్ళని కూడా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు కూడా వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఈ దాడి సమయంలో కాన్వేలో మొత్తం 77 మంది ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 47 మంది అక్కడికక్కడే సైనికులు మృతి చెందినట్టు తెలుస్తుంది. 30 మంది వరకు కూడా సైనికులకి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. మొత్తం 77 మంది ఈ కాన్వేలో ట్రావెల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కరాచీ నుంచి తిరుపతల్ నుంచి ఫ్రాంటియర్ కోర్ హెడ్ ఆఫీస్కి వెళ్తుండగా ఈ దాడిలకు పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే పాకిస్తాన్పై బలోచిస్తాన్ ఈ అటాక్కి గురి చేసింది. పాక్ దాడిలో అక్కడికక్కడే 47 మంది వరకు కూడా మృతి చెందారు. మరో 30 మంది సైనికులకు తీవ్ర గాయాలైనట్లు కూడా అక్కడ అధికారులు వైద్య అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఈ దాడి సమయంలో మొత్తం 77 మంది వరకు కూడా పాక్ సైన్యం ఆ కాన్వేలో ఏదైతే వెహికల్స్లో ఆ పాక్ సైన్యం మొత్తం 77 మంది వరకు కూడా ఉన్నారు. అయితే ఈ దాడులను ధృవీకరించిన బలోచిస్తాన్ 5 బస్సులు 7 సైనిక వాహనాలతో వెళ్తున్న పాక్ సైనిక కాన్వేపై దాడికి గురిచేసింది.
కరాచీ నుంచి తిరుపతులను ఫ్రంటియర్ కోర్ హెడ్ ఆఫీస్కి వెళ్తుండగా కూడా ఈ దాడి ఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం 5 బస్సులు 7 సైనిక విమానాలతో వెళ్తున్న పాక్ సైనికంపై కూడా బలోచిస్తాన్ అటాక్కి గురి చేసినట్లు తెలుస్తుంది. దాదాపు 47 మంది వరకు కూడా మృతి చెందారు. 30 మందికి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. మనం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ డిస్టర్బింగ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. దాదాపు మొత్తం 5 బస్సులు 7 సైనిక వాహనాలకి కూడా ఈ దాడి గురి చేసినట్లు తెలుస్తుంది. బలోచిస్తాన్ భారీ అటాక్కి పాకిస్తాన్పై బలోచిస్తాన్ భారీ అటాక్ చేసింది. అయితే ఇదంతా కూడా కరాచీ నుంచి తిరుపతుల్ని ఫ్రాంటియర్ కోర్ హెడ్ ఆఫీస్కి వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను మనం ఇప్పుడు బిగ్ టీవీ డిజిటల్ లైవ్లో చూస్తున్నాం. ఈ వీడియోస్ కూడా ఆత్మాహుతి దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ దాడిలో దాదాపు 47 మంది వరకు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఆత్మాహుతి దాడి అగ్గి వెంటనే కూడా రాచుకోవడంతో వెంటనే అక్కడికక్కడే 47 మెంబర్స్ 47 మంది వరకు చనిపోయారు. అయితే 30 మంది వరకు కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. వాళ్ళని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. వారి పరిస్థితి కూడా కొంచెం విషమంగానే ఉన్నట్లు వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. కరాచీ నుంచి తిరుపతులకి ఫ్రాంటియర్ కోర్ హెడ్ ఆఫీస్కి వెళ్తుండగా ఈ దాడి పక్కా ప్లాన్తోనే ప్లాన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ దాడులకు సంబంధించిన వీడియోస్ని మనం ప్రస్తుతం డిజిటల్ లైవ్లో చూస్తున్నాం. పాకిస్తాన్ సైన్యానికి ఎవరైనా వాహనాలు అందించినా వాటిని దహనం చేస్తామని కూడా ఇప్పటికే బలోచిస్తాన్ స్పష్టం చేసింది. దాడులపై స్పందించిన పాకిస్తాన్ కూడా ఘటనలో కేవలం 4 సైనికులు మాత్రమే మృతి చెందారని కూడా పాక్ ప్రకటిస్తుంది. కానీ దాడిలో అక్కడికక్కడే 47 మంది వరకు కూడా మృతి చెందారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి.